సెల్ఫ్ మోటివేట్ వీడియో అయితే చాలా బాగుంది. మీరు కూడా చూడండి, నచ్చితే చేసుకోండి. నేను చిన్న డెమో అనేది చూపిస్తాను మీకు. చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను. నేనేం చేస్తానో, ఎలా చేస్తానో, ఎప్పుడు చేస్తానో చెప్పి చెయ్యను. ఒక డెమో అయితే చూశారు కదా. నేను దీని ప్రాజెక్ట్ అనేది ఇస్తాను అండ్ టెంప్లెట్ ఇస్తాను. అని వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించింది ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ కనుక మీకు ఈ విధంగా మీకు ప్రాజెక్ట్ లింక్ మీద ట్యాప్ చేయగానే ఈ విధంగా ఒక ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం వస్తే కనుక మీకు డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. మన ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది ఎలా చేసుకోవాలనేది. చూసిన తర్వాత చేసుకోండి. మీరు ఆ ప్రాసెస్లో చేస్తే మీకు అనేది అర్థమవుతుంది. నేను ఇక్కడ చెప్పలేను, అంత లాంగ్లో ఉంటుంది అది, అందుకనే నేను చెప్పట్లేదు. అందుకని మీకు ఆటోమేటిక్గా మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లోనే ఉంటుంది అండ్ ఫ్రాంట్ కూడా మీకు అక్కడే ఉంటుంది. వీలుంటే అది ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకోండి, ఇక్కడ ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. లేదు మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ వేసుకున్నా కూడా పర్లేదు, అది మీ ఇష్టం. అది ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి మీకు ఒకటే ఫోటో ఉంటుంది కాబట్టి సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఒకటే ఫోటో మీకు ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఉందనుకోండి, ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది బ్లాక్లో ఉంది కదా, ఒకవేళ మీకు అంత కనిపించకపోతే టెక్స్ట్ని ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి ఒక వైట్ పెట్టుకుంటే వైట్ పెట్టుకోండి. అంటే మీకు కొంచెం కనబడేలా బాగుంటుంది. మీ ఇష్టం అది, వైట్ ఉంటే వైట్, బ్లాక్ ఉంటే బ్లాక్, ఇలా మీరు చేంజ్ అయితే చేసుకోండి. మీ ఇష్టం అది. రెడ్ పెట్టుకుంటే రెడ్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా రెడ్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. మీరు సింపుల్గా ఎలా చేసుకోవాలనుకుంటే అలా అయితే చేసుకోండి. దాని తర్వాత లాస్ట్ వరకు అయితే చూసుకోండి, మంచిగా సెట్ అయిందా లేదా అని చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు, వస్తే నేను ఇచ్చిన ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ ట్యాప్ చేసి ఎడిటేషన్లోకి వెళ్ళి పైన మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫ్రాంట్స్ అనేది అన్నీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ వేసుకుందామంటే మీ ఇష్టం వచ్చిన ఫ్రాంట్ ఇక్కడ వేసుకోండి. లేదు నేను ఇచ్చిన ఫ్రాంటే కావాలనుకుంటే ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు మీ ఒక డ్రైవ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది. మీకు డౌన్లోడ్ చేసాగానే దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు లైట్ మోషన్లో ఇన్పుట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ చేయండి, ఆ టెక్స్ట్ నేము బ్యాడ్ అండ్ గ్రాండ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫ్రాంట్ అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇలా మీరు ఫ్రాంట్ అనేది చేంజ్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే చూసుకోండి అడ్జస్ట్ అయిందా లేదా అని. ఫ్రాంట్ కూడా 1/2 1/1 మీరు చేంజ్ అయితే చేసుకోండి. లాస్ట్ వరకు అయితే చూసుకున్న తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ క్వాలిటీని బట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇలానే మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు అయితే చేయగలను మీకోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.